అండి ఈరోజైతే చికెన్ కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు తెల్లగడ్డలు, ధనియాలు, జీడిపప్పు, కొబ్బరి, సొంటి, తిరుగుబాతుకు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ కాగింది. చెక్క, లవంగా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ. ఇప్పుడైతే మసాలా అంతా మిక్సీకి వేసుకున్నాం, రుబ్బుకుందాం. ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేగినాయి, చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లోకి ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడైతే చికెన్ అంతా బాగా వేగిపోయింది. నన్నగా నూరు పెట్టుకున్న మసాలా, టమాటాలు మిస్ అయింది వీడియోలో, 2 టమాటాలు మీడియం సైజు. ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాం. దాంతోపాటు టమాటాలు కూడా వేసుకుందాం. ఈ 2 బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం పెప్పర్ వేసినాను, బాగా అయితే కలిపెట్టుకున్నాను. అయితే దీన్ని బాగా వేయించుకుందాం. ఇప్పుడైతే కొంచెం కలిపెట్టుకుందాం. ఇంకా కొంచెం రోస్ట్ కాదు, బాగా రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. గీ రైస్కి, జీరా రైస్కి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడైతే వాటర్ అంతా వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పెప్పర్, కొత్తిమీర. ఇలాగైతే ఇంకా గరం మసాలా వేయలేదు నేను, కొంచెం గరం మసాలా. ఒక 10 నిమిషాలు ఉడుకుని ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.